నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, ఎండి ఫిజిషియన్, రిజిస్ట్రార్ ఎండోక్రైనాలజిస్ట్, భాస్కర హాస్పిటల్, షాపూర్ గడ్డిమైసమ్మలో చేస్తున్నాను. రీసెంట్గా మనకి బాగా కేసెస్ ఈ మధ్య చాలామంది వస్తూ ఉంటారు. చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్తూ ఉంటారు కానీ సరిగా వాళ్ళకి సొల్యూషన్ కానీ ట్రీట్మెంట్ దొరక్క వస్తూ ఉంటారు. ఏంటంటే ఇప్పుడు బాగా పెరిగిన ప్రాబ్లం మతిమరుపు, యామ్నేషియా అని అంటాం. మనం గజనీ సినిమా చూసాం కదా, అలా అన్నమాట. సో అది కొంచెం అడ్వాన్స్ స్టేజ్. యాక్చువల్లీ మీ గజనీ సినిమాలో చూపించేది కొంచెం అడ్వాన్స్ స్టేజ్. బట్ చెప్తున్నా, మతిమరుపు అనేది చిన్నపిల్లల నుంచి ఏజ్డ్ పీపుల్, ఎక్కువగా 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు పర్యావరణ కారణాల వల్ల తక్కువ, అంటే చిన్నపిల్లల నుంచి కొంచెం మిడిల్ ఏజ్ పీపుల్ వరకు బాగా మతిమరుపు అనేది బాగా పెరిగిపోతుంది అనమాట. దీనికి కారణాలు చాలా అయి ఉండొచ్చు. లైక్ పని ఒత్తిడి, బాగా ఒత్తిడి, అంటే లైక్ ఈ గ్లోబలైజేషన్ అవ్వడం వల్ల, దీనివల్ల ఏంటంటే కాంపిటేటివ్ వరల్డ్లో పని ఒత్తిడి, అంటే మనం ఒక పని చేసామంటే దానికి డబుల్ చేసి, అంటే ఒత్తిడి, పోటీ పడాల్సి వస్తుంది అన్నమాట. దానివల్ల స్ట్రెస్ అనేది బాగా పెరిగి, యాంగ్జైటీ పెరిగి ఈ మతిమరుపు అనేది ఎక్కువగా ఉంటుంది. ఇదే కాకుండా పర్యావరణ కారణాల వల్ల కూడా మతిమరుపు అనేది వస్తుంది. దేనివల్ల మతిమరుపు వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మన దేశంలో సగానికి సగం ప్రతిదీ కల్తీనే అండి. పాలు కల్తీ. మనం ఈ పాలు ఏవైతే తాగుతూ ఉంటామో వాటిని ఫీడ్ చేసే ఫుడ్ కానీ, వాటికి ఇంజెక్షన్స్ కానీ ఇచ్చే పాలు తెప్పిస్తూ ఉంటారు. పాలు కల్తీ. ఫుడ్ అయితే కంప్లీట్, మీకు తెలుసో తెలీదో, హయ్యెస్ట్ కల్తీ ఫుడ్ మన దేశం, మన ఈ ఏషియన్ కంట్రీస్లోనే ఉంది. అంటే ఎక్కువ ప్రొడక్షన్ రావడం గురించి పురుగుల మందులు లేదా సమ్ ఫెర్టిలైజర్స్ తొందరగా పండడానికి కొన్ని టైప్ ఆఫ్ ఇవి ఉంటున్నాయి. ఏది కూడా, అంటే ఏ రైతు కూడా, ఏ ప్రొడక్షన్ కూడా మనకి ముందుగానే, అంటే మనకి పండి రావడానికి మనకు ఒక 2-3 మంత్స్ పడితే 1 మంత్ ముందే దాన్ని కెమికల్స్ వేసి పండించేసేయడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. దానివల్ల ఈ మతిమరుపు అనేది బాగా మన కంట్రీలో బాగా పెరిగిపోతుంది అన్నమాట. సో ఈ మతిమరుపు అనేది మామూలుగా కొంతమందికి ఏజ్ రిలేటెడ్ కూడా ఉంటుంది. ఆల్జైమర్స్ డిసీజ్ అంటాం. అంటే ఏజ్ 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఈ మతిమరుపు అనేది క్వైట్ కామన్. ఎందుకంటే వాళ్ళకి ఆల్జైమర్స్ ప్రాబ్లం వల్ల ఈ మతిమరుపు అనేది వస్తుందన్నమాట. ప్రతిదానికి ట్రీట్మెంట్ అయితే ఉంది, కాకపోతే దానికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ ఆల్జైమర్స్లో కొంచెం షివరింగ్ రావడం కానీ, ఓరియంటేషన్ కూడా సరిగా ఉండదు. మనం పక్క వాళ్ళతో కలవడం, ఎందుకంటే మనకి ఏం గుర్తుండదు కాబట్టి పక్క వాళ్ళతో కలవడం అనేది చాలా ఇబ్బంది ఉంటుందన్నమాట. ఈ మతిమరుపు వచ్చేవాళ్ళు ఆల్వేస్ కన్ఫ్యూజ్డ్గా ఉంటారు. అంటే ఏదో కోల్పోయినట్టు, కన్ఫ్యూజ్డ్, అంటే చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు మతిమరుపు ఎక్కువగా ఉండేవాళ్ళు అనమాట. ఈ చిన్న చిన్న మతిమరుపులు అన్నవి కొంతమందికి వెరీ కామన్. షార్ట్ టర్మ్ మెమరీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోన్ తీసా, పక్కన పెట్టా, ఎక్కడ పెట్టా అని వెతుకుతూ ఉంటా. అది చిన్న చిన్నవి అంటే ఓకే, కానీ ఎక్కువగా లైక్ అపాయింట్మెంట్స్ మర్చిపోవడం, లేదా కొన్ని బాగా, అంటే పేర్లు మర్చిపోవడం, మనుషుల్ని, అంటే రీసెంట్గా కలిసిన మనుషుల్ని మర్చిపోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రాబ్లం నాకు కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను రోజుకు ఒక మినిమం ఒక 50 నుంచి 60 మందికి నేను కలవడం జరుగుతుంది అనమాట. 50 to 60 మెంబర్స్ని కలవడం వల్ల అంతమంది, నా బ్రెయిన్లో అంత మెమరీ ఉండకపోవడం వల్ల నెక్స్ట్ నాకు పేషెంట్, ఇప్పుడు నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారనుకోండి, 60 మందిని చూస్తాం కాబట్టి మళ్ళీ వాళ్ళ రిపోర్ట్ తీసుకొచ్చేసరికి వాళ్ళ ముఖం నాకు గుర్తుండదు. కానీ వాళ్ళ ఫైల్ చూస్తే ఈ పేషెంట్ ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి, అందువల్లనే మేము ఎప్పుడు కూడా ఫైల్లో మేము రాసుకుంటూ ఉంటాం ప్రాబ్లం ఏంటి, వాళ్ళు చెప్పిన కంప్లైంట్స్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి, ఇవన్నీ చిన్నవి. ఎందుకంటే ఎక్కువ ప్రెషర్, అంటే నా మీద ఎక్కువ ప్రెషర్ పడి రోజుకి ఒక 60 నుంచి 80 మందిని కలవడం వల్ల వచ్చిన మతిమరుపు అది. అలాంటి ప్రాబ్లం కాదు. కానీ ఇప్పుడు మన ఫ్యామిలీలో మెంబర్స్నే మర్చిపోతూ ఉంటారు. అవి చాలా డేంజర్. దానికి మనం ట్రీట్మెంట్ అనేవి వెరీ ఇంపార్టెంట్. కొంతమంది వారాలు మర్చిపోతూ ఉంటారు. అంటే ఈరోజు ఏం వారం, ఈ వారం ఏంటి, ఈ సంవత్సరం ఏంటి, నెంబర్స్ కొంతమందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, కొంతమందికి పేర్లు కన్ఫ్యూజన్ ఉంటుంది, కొంతమందికి మనిషి ముఖాలు కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా స్టార్టింగ్ స్టేజ్. మన ఇనీషియల్ స్టేజ్లోనే మన ట్రీట్మెంట్, దీనికి చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. లైక్
అసలు కారణం ఏంటి, లైక్ విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా మతిమరుపు రావచ్చు. దీనికి మంచి ఫుడ్స్ కూడా చాలా ఉపయోగపడతాయి. అసలు ఈ మతిమరుపు తగ్గడానికి ఏ ఫుడ్స్ తీసుకోవాలన్నది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈ మతిమరుపుకి కారణాలు మెయిన్గా అంటే ప్రోటీన్స్ తక్కువ తీసుకోవడం వల్ల కూడా మతిమరుపు పెరుగుతుంది. నెంబర్ 2 ఏంటంటే ఏజ్. 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి న్యాచురల్గా బ్రెయిన్లో నర్వ్స్ సెల్స్ అనేవి డ్యామేజ్ అయ్యి న్యాచురల్గా ఆల్జైమర్ స్టార్ట్ అవుతూ మతిమరుపు వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి హెరిడిటరీ వంశపారంపరంగా కూడా మనకి ఈ మతిమరుపు జబ్బు అనేది ఫ్యామిలీ ద్వారా కూడా వస్తూ ఉంటుంది. ఇంకోటి పర్యావరణ కారణాలు డిస్కస్ చేసాం కదండి. అడల్టరేషన్ ఆఫ్ ఫుడ్. మనం తినే ఫుడ్ అంతా కంప్లీట్గా ఇండియాలో మనం ₹1,00,00,000 ఇచ్చినా కూడా అంటే అందరితో పాటు తినాల్సిన ఫుడ్డే తినాలి. ఎందుకంటే దెర్ ఈజ్ నో ప్రాపర్ ఫుడ్. ఎంత డబ్బున్నోడు కూడా మంచి ఫుడ్ దొరకట్లేదు. సో ఆ అడల్టరేషన్ ఆఫ్ ఫుడ్ అనేది మనం తగ్గించుకోవాలి. లైక్ ఇందాక డిస్కస్ చేసాం కదా, పాలు, నీళ్ళు, కూరగాయలు ప్రతిదీ కల్తీ అవ్వడం వల్ల కూడా ఈ మతిమరుపు అనేది బాగా పెరుగుతుంది. ఇంకోటి ప్రాపర్గా 8 hours స్లీప్ లేని వాళ్ళకి కూడా, అంటే నిద్రపోకపోవడం వల్ల కూడా మతిమరుపు చాలా ఎక్కువ అవుతుంది. రాత్రంతా నిద్రపోకుండా చాలామంది చదివేస్తూ ఉంటారు. సో అది కూడా నాట్ గుడ్. మనం రాత్రంతా పడుకోకుండా మనం ఎంత చదివినా కూడా పొద్దున్నే ఎగ్జామ్కి వెళ్ళి ఆ మెంటల్ కన్ఫ్యూజన్లో మొత్తం మర్చిపోతాం. సో దట్ ఈజ్ ఆల్సో వెరీ బ్యాడ్. ఇప్పుడు మనం అసలు ఈ మతిమరుపుకి ఏ ఫుడ్ తీసుకోవాలన్నది మనం చెప్దాం అనుకున్నాం కదా. సో ఏ ఫుడ్స్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ బాదం, ఇది దీనిలో B6, ఈ విటమిన్ ఈ 2 ఉంటాయి కాబట్టి ఇది కూడా దీనివల్ల మనకి మెమరీ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఫ్లాక్ సీడ్స్ అంటాం, గుమ్మడి గింజలు, దీనివల్ల కూడా మెమరీ అనేది బాగా పెరుగుతుంది. లైక్ దీనిలో విటమిన్ K, A, B6, విటమిన్ C ఈ 3 అధికంగా ఉంటాయన్నమాట. దానివల్ల కూడా మనకి మెమరీ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. లేదా జీడిపప్పు, క్యాష్యూ నట్స్లో కూడా మనకి హై ప్రోటీన్స్ ఉంటాయి, అదే మెమరీకి బాగా ఉపయోగపడతాయి. వాల్నట్స్ కూడా లైక్ వాల్నట్స్ కానీ ఇవి కూడా చాలా మంచిది. దానిలో కూడా B12, B6 ఇవన్నీ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. దానిమ్మ పళ్ళు, ఆరెంజెస్, లేదా సాల్మన్ ఫిష్ ఉంది కదండి, దానివల్ల కూడా మెమరీ అనేది బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ కొన్ని టైప్ ఆఫ్ వెజిటబుల్స్ లైక్ బ్రోకలీ, పాలకూర, లేదా యావకాడో, లేదా బ్లూబెర్రీస్, చెర్రీస్, వీటి వల్ల కూడా మనకి మెమరీ అనేది బాగా పెరిగే అవకాశం ఉంటుందండి. ఈ ఫుడ్స్ అనేవి తీసుకోవాలి. ఇంకోటి ఈ స్మోకింగ్, డ్రింకింగ్ వీటి వల్ల ఏంటంటే మనకి స్మోకింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది, వాళ్ళు కూడా ఆల్జైమర్స్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఈ ట్రీట్మెంట్ ఏముంటుంది అంటే మెయిన్గా మతిమరుపు తగ్గడానికి ఫిజికల్ యాక్టివిటీ, అంటే ఎర్లీ మార్నింగ్ ఒక టైమింగ్ మెయింటైన్ చేసుకొని 6 o'clockకి అట్లా మనం మెడిటేషన్ చేసుకోవడం, లేదా వాకింగ్, రన్నింగ్, ఎక్సర్సైజ్ వల్ల కూడా బ్రెయిన్కి బ్లడ్ అనేది బాగా సప్లై అయ్యి స్ట్రెస్ అనేది తగ్గి, యాంగ్జైటీ అనేది తగ్గి ఈ మతిమరుపు అనే దానికి లాంగ్ టర్మ్లో ఎక్సర్సైజ్, మెడిటేషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా కొన్ని టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, కోగ్నేటివ్ ఎన్హాన్స్మెంట్ ట్రీట్మెంట్ అంటాం. ఈ లైక్ ఏజ్డ్ పీపుల్లో డోన్పెజాల్ కానీ, గెలంటమైన్, కొన్ని ట్యాబ్లెట్స్, కొన్ని టైప్ ఆఫ్ విటమిన్స్ లైక్ B12, B6, B3 కొన్ని టైప్ ఆఫ్ విటమిన్స్ వల్ల కూడా మనకి మెమరీ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. మెయిన్గా పిల్లల్లో కూడా మనకి మెమరీ పెరగడానికి కొన్ని టైప్ ఆఫ్ సిరప్స్ కానీ, కొన్ని టైప్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్స్ మేము ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం అన్నమాట. థ్యాంక్ యూ.